మొన్ననే కదా చెప్పినావు ఏ ప్రయోగాలు చేయనని, మళ్ళీ ఏంటి ఏదో ప్లేట్లు వేసుకొని తినుకుంటూ వస్తున్నావు అని అంటారు కదా. ఇది మీరు చెప్పింది అంటే ఇప్పుడు మీరు కూడా బాగుందని అంటారు. ఏంటో తెలుసా, మనకందరికీ చాలా ఇష్టమైనది అదే అండి. మనం అన్నం తినబుద్ధి కానప్పుడు వేడివేడి అన్నంలో కారం పొడి వేసుకొని తింటాం కదా. దీన్నే డిఫరెంట్గా ఇట్లా చేసిన అన్నట్టు. టేస్ట్ మాత్రం మస్తు వచ్చింది. ఇందులో ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి అన్నట్టు. ఎల్లిపాయలు కూడా చాలా బాగున్నాయి. కొంచెం అది మాడినాక నాకు అట్లనే ఇష్టం. నాకు ఎప్పుడు అన్నం అట్లా తినబుద్ధి కాకపోయినా ఇట్లనే చేసుకొని తింటాను అన్నమాట. మీరు కూడా చేసుకొని తింటారేమో అని చెప్పేసి చేశారన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? చాలే మస్తు చెప్తావులే ఇలాంటి విషయాలు నువ్వు అని అంటారు కదా. నిజం అండి, ఒకసారి తిని చూడండి. మీరే టేస్ట్ వావ్ అని అనుకుంటే అడగండి. నా ఛానల్ ఎతికి మరి కామెంట్ పెడతారు, అంత బాగుంటుంది. నాకు ఇష్టం అన్నట్టు, అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా ఇలా చేసుకొని తినడం అని చెప్పేసి చెప్తున్నా. అంటే నార్మల్గా తింటే కడుపులా కొంతమందికి మండుతో చూడండి, ఇట్లా తింటే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది అన్నట్టు. ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొత్తం నేను ఒక్కదాన్నే తినేసిన. ఎప్పుడైనా కూడా నేను చేసిన వంటలు ఫస్ట్ నేనే తింటాను అన్నమాట. ఎందుకంటే పాపం వేరే వాళ్ళ మీద ఎందుకు ఎక్స్పెరిమెంట్లు చేయడం అని చెప్పేసి ఫస్ట్ నేనే తింటాను అన్నట్టు. నేను తిన్న తర్వాతనే బాగుంటే వేరే వాళ్ళకి పెడతా, అంతే. టేస్ట్ మాత్రం బాగుంది. నేను తింటుంటే మా బబ్బిగాడు వచ్చి మమ్మీ చూద్దాం ఒకసారి టేస్ట్ అన్నాడు. ఆగినా ఫస్ట్ నేను తిన్నాక నువ్వు తింటూ అని చెప్పేసి నేను తిని మనకు తినిపించినాను. అన్నం తిన్నాక ఇగో డ్రాగన్ అన్నీ పడేసి